హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఎల్సీఎం ట్రిక్స్. ఎల్సీఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. దాన్ని కసాగు అని అంటారు, కనిష్ట సామాన్య గుణిజం. సో మల్టిపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిపుల్స్ అంటే 3, 6, 9 అంటే 3 టేబుల్ వాల్యూస్. 3, 3 2 జార్ 6, 9, 12, 15, 18 అట్లా. 4 మల్టిపుల్స్ అంటే 4, 8, 12, 16, 20, 24. ఓకేనా? సో సో ఎల్సీఎం ఆఫ్ కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి ఇందులోను? 12, నెక్స్ట్ 24, 36. అదే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. ఒకసారి రివిజన్ చేస్తున్నాను, ఒకసారి రికాల్ చేస్తున్నాను. ఓకే, సో కేస్ 1 కూడా ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఏంటంటే కేస్ 2. ఓకే, కేస్ 2 చూడండి. కేస్ 2 ఆల్రెడీ కేస్ 1 చెప్పాను. కేస్ 1లో వాల్యూస్ ఎలా వస్తాయో చెప్పాను. ఓకేనా? ఒకసారి లాస్ట్ వీడియో కంపల్సరీ చూడండి. సో అప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మీకు. ఓకేనా? సో కేస్ 2లో చూడండి. ఇక్కడ 4, 6 ఇచ్చారు. అక్కడ ఏంటి మనకి 3, 6 అట్లా ఇచ్చినప్పుడు దీని మల్టిపుల్ వాల్యూ ఉంటే కనుక సో లార్జెస్ట్ వాల్యూ ఎల్సిఎం అవుతుందని చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగాను. 4, 6 అని ఇచ్చారు. 6 అనేది లార్జెస్ట్ నెంబర్ కదా ఇక్కడ. సో 4 టేబుల్లో 6 ఉందా? 4 టేబుల్లో పోతుందా 6 అనేది? పోదు. ఓకే, సో క్యాన్సిల్. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 6 టేబుల్ తర్వాత నెక్స్ట్ వాల్యూ 12 కదా, 12 వేయండి. సో 4 టేబుల్లో 12 పోతుంది కదా, అర్థమవుతుందా? సో క్యాన్సిల్ చేయండి. సో ఎల్సీఎం ఏమవుతుందంటే ఇక్కడ 12 అవుతుంది. ఓకే, 12 ఈజ్ ద ఎల్సీఎం. ఓకే, అర్థమైందా? ఓకేనమ్మా? ఓకే, సో ఇక్కడ 4, 6 ఇచ్చారు. ఫస్ట్ 4, 6 ఇచ్చినప్పుడు 4 టేబుల్లో 6 అనేది పోదు 4లో కదా. సో అట్లా అన్నప్పుడు 6 టేబుల్ నెక్స్ట్ వన్ వెయ్యాలి. 6 టేబుల్ 6, 12, 6 2 జార్ 12 కదా. సో 4 టేబుల్లో పోతుంది కదా, 4 క్యాన్సిల్ చేసేయండి. ఓకే, సో 12 ఈజ్ ద ఎల్సిఎం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు చూడండి దీని ఎల్సిఎం ఎట్లా వస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఎంత? 16. ఓకే, 8 టేబుల్లో 16 పోతుందా? పోతుంది. ఓకే, సో 12 టేబుల్లో పోతుందా? పోదు. సో నెక్స్ట్ నెంబర్ వేసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఎంత? 16 కదా, 16 కదా. 16 2 జార్ 32 వేసుకోండి. 32 పోతుందా? 12లో పోదు. సో నెక్స్ట్ నెంబర్ వేసుకోండి. 6 2 జార్ 32 కదా, 6 3 జార్ 48. ఓకే, సో 12 టేబుల్లో 48 పోతుంది కదా, 12 4 జార్ 48. సో క్యాన్సిల్ చేయండి. సో ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 48. ఓకే, సో అర్థమైందా? ఫస్ట్ 8, 12, 16 ఇచ్చారు. ఓకే, సో లార్జెస్ట్ నెంబర్ 16. సో 8 టేబుల్లో 16 పోతుంది, బట్ 12 టేబుల్లో పోదు. సో నెక్స్ట్ టేబుల్ వేసుకోండి, నెక్స్ట్ వన్ వేసుకోండి. 16 2 జార్ 32. ఓకే, 32 కూడా 12 టేబుల్లో పోదు. ఓకే, నెక్స్ట్ 16 3 జార్ 48. సో 12 టేబుల్లో 48 పోతుంది. సో 48 ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ 4 ఇచ్చినప్పుడు ఏంటో చూద్దాం. చూడండి, 4 వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ. చూడండి, 15 అనేది లార్జెస్ట్ నెంబర్. సో 4 టేబుల్లో పోతుందా? పోదు. 6 టేబుల్లో కూడా పోదు. 10 టేబుల్లో కూడా పోదు. సో నెక్స్ట్ వన్ వేసుకోండి. 15 1 జార్ 15 కదా, 15 2 జార్ 30. సో 30 అనేది చూడండి, ఇక్కడ 30 అనేది 2 టేబుల్లో పోతుందా? 30 అనేది 2 టేబుల్లో పోతుందా? 4 టేబుల్లో పోతుందా? పోదు. 6 టేబుల్లో పోతుంది, అవునా? అదేవిధంగా 10 టేబుల్లో కూడా పోతుంది. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ వేసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఎంత? 45. చూడండి, 45 అనేది 4 టేబుల్లో పోతుందా? పోదు. పోతుందా? పోదు కదా. నెక్స్ట్ నెంబర్ వేసుకోండి. 60 కదా, 15 4 జార్ 60. సో 4 టేబుల్లో పోతుంది చూడండి 60 అనేది. 15s కదా, 4 15s అంతా 60 కదా. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 60 అవుతుంది. సో అర్థమైందా? కండిషన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇట్లా చెయ్యాలి. ఓకేనా? ఓకే, అర్థమైందా? నెక్స్ట్ కేస్ 3 చూద్దాం. చూడండి, కేస్ 3 3, 5. సో 3 and 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్.
సో ఇట్లా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దీని ఎల్సీఎం ఏమవుతుందంటే ఏం చేయాలంటే మల్టిప్లై చేసేయండి అంతే, ఏం లేదు. 3 5s are 15. ఓకే. సో ఎల్సీఎం ఏమవుతుందంటే 15. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 ఇచ్చారు చూడండి. ఇది ఒకటి ప్రైమ్ నెంబర్ 3, 4 ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో అట్లా అయినా సరే మల్టిప్లికేషనే. 3 4s are 12. సో ఎల్సీఎం ఏమవుతుంది 12. ఓకేనా. సో అర్థమైందా. ఒక ప్రైమ్ నెంబరు మామూలు నెంబర్ ఇచ్చినప్పుడు కూడా మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 2, 3 ఇచ్చారనుకోండి, ఇది ప్రైమ్ నెంబరే. సో 2 ప్రైమ్ నెంబర్సే కదా. 2 3s are 6. సో ఎల్సీఎం ఏమవుతుంది 6. ఓకే. సో అర్థమైందా. ఓకేనా. నెక్స్ట్ సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూద్దాం. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లనో చూద్దాం. చూడండి 2 5 8 ఇచ్చారు. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటి 8. చూడండి 2లో 8లో 2 పోతుందా, పోతుంది. సో క్యాన్సిల్ చేసేయండి. సో 5లో 8 పోదు. సేమ్ ఇక్కడ ఏం చేయాలి, ఒక ప్రైమ్ నెంబర్ ఒక 8 నెంబర్ ఇచ్చారు కదా. సో అప్పుడు ఏం చేయాలి, ఈవెన్ నెంబరు. సో మనం ఏం చేయాలి, మళ్ళీ మల్టిప్లికేషన్. సో 5 8s are 40. సో ఎల్సీఎం 40. ఓకే. ఎల్సీఎం వచ్చి 40. ఓకేనా. సో అర్థమైందా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్స్ ఇస్తే ఎట్లానో చూద్దాం. చూడండి ఇట్లా ఇచ్చారు 3 5 6 16. సో ఇందులో లార్జెస్ట్ నెంబర్ 16. సో 3 టేబుల్లో 16 పోతుందా, పోదు. 5 టేబుల్లో పోదు. 6 టేబుల్లో కూడా పోదు. సో నెక్స్ట్ నెంబర్ వేసుకోండి సేమ్. 6 2s are 32 కదా. 32లో 3 పోతుందా, చూడండి పోదు. 5 టేబుల్లో పోదు. 6 టేబుల్లో కూడా పోదు. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది, 48 కదా. సో 3 టేబుల్లో 48 పోతుందా, చూడండి పోతుంది కదా. 3 16s. ఓకే. సో 3 క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 5 టేబుల్లో పోతుందా, పోదు. 6 టేబుల్లో కూడా పోతుంది. 6 8s. సో ఇంకా మిగిలింది ఏంటి మనకి, ఇది 5 48. సో దాన్ని మల్టిప్లై చేసేయండి 5 ఇంటూ. ఓకేనా. 5 ఇంటూ 48. సో దాన్ని మల్టిప్లై చేసేయండి, అదే ఎల్సీఎం అవుతుంది. ఓకేనా. సో 5 ఇంటూ 48 ఎంత అవుతుంది, 240నా. చూడండి 5 8s are 40 కదా, 240. ఓకే. సో ఎల్సీఎం 240. ఎల్సీఎం ఎంత వస్తుంది 240. ఓకే. సో అర్థమైందా. ఈ కేస్ 2 కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో చాలా ఈజీ ఎల్సీఎం రాయడం. ఓకేనా. ఈ కేస్ 3, కేస్ 1, కేస్ 2, కేస్ 3 కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎల్సీఎం ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.